హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు, ఇటీవలే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్ JLDLలో 1:2 ప్రకారం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్కి ఎంపిక చేయడం జరిగింది. సో ఈ గురుకుల JLDL 1:2 రేషియోలో ఎంపికైనటువంటి అభ్యర్థులందరూ కూడా ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఇది మీరు చేసినటువంటి హార్డ్ వర్క్కి వచ్చినటువంటి ఫలితం. ఇక మీరు ఉద్యోగానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ఆ ఒక్క అడుగు ఏంటంటే డెమాన్స్ట్రేషన్. ఈ డెమాన్స్ట్రేషన్ కనుక సరైన విధంగా చేసినట్లయితే మీరు జాబ్లోకి అడుగు పెడతారు. సో ఆ డెమాన్స్ట్రేషన్ అనేది 25 మార్క్స్కి ఉంటుంది. ఇటు JL వారికైనా గురుకుల DL అభ్యర్థులకైనా 25 మార్క్స్కి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఒక్క స్టెప్ కనుక మీరు హార్డ్ వర్క్ చేసి సక్సెస్ సాధించినట్లయితే మీరు ఉద్యోగానికి ఎంపిక కాబడతారు. సో దీనికి సంబంధించి టిప్స్ ఇవ్వడానికి నేను ఈరోజు ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక దానికంటే ముందు మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీలో కామర్స్ JLDLకి సంబంధించిన సిలబస్లోని ప్రతి అంశం పైన మనం బిడ్ బ్యాంక్ రూపొందించి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. వాటిని చాలామంది చూశారు. జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు, తర్వాత 7 టాపిక్స్ వరకు DL వారు కూడా చూడడం జరిగింది. సో ఎగ్జామ్ కూడా చాలా బాగా రాశారని నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో వాళ్ళు ఎంతమంది ఈ 1:2 రేషియోలో ఎంపికైన వారు మనకు సమాచారం లేదు. ఎందుకంటే నా ఫోన్ నెంబర్ ఇప్పటి వరకు ఈ ఛానల్ ఎక్కడ కూడా నేను డిస్ప్లే చేయలేదు. సో దయచేసి మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీలో మన బిడ్ బ్యాంక్ చూసి బెనిఫిట్ పొంది ఈ 1:2 రేషియోలు ఎవరైతే ఎంపికయ్యారో దయచేసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ యొక్క పేరు, మీ మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ను మెసేజ్ ద్వారా నాకు పంపండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా ₹1,000 వసూలు చేసి లెక్చర్స్ అందివ్వడం జరిగింది. కానీ నేను ఎటువంటి ₹1 ఆశించకుండా మీకు ప్రతి టాపిక్ పైన బిడ్ బ్యాంక్ రూపొందించి నా ఛానల్ అప్లోడ్ చేశాను. మీరు నేను సెలెక్ట్ అయ్యానని ఒక మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేయండి. సో అది నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో అదొక్క హెల్ప్ నాకు చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక వీడియోలో మనం గురుకుల JLDLకి సంబంధించిన డెమాన్స్ట్రేషన్ సంబంధించిన టిప్స్ ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఇక మనం వీడియో ఏంటని చూద్దాం. ఇక ఈ గురుకుల JLDL సంబంధించి అంటే DL ఇంటర్వ్యూస్ అనేది 19th, 20th షెడ్యూల్ చేయడం జరిగింది. ఇక 20th రోజున కొన్ని సబ్జెక్టులో JL వారి కూడా షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక JL వారికి 21, 22 వరకు కూడా నిర్వహిస్తున్నట్లు మనకు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించడం జరిగింది. మరి ఆ డెమాన్స్ట్రేషన్ సంబంధించి ఏమేం టిప్స్ పాటించాలి, మీరు మెలకువలు ఏం తీసుకోవాలనేది ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈ టిప్స్ ఎగ్జాస్టివ్ కాదు, ఇవే కాదు, ఇంకా అడిషనల్ ఇంకేదైనా ఉంటే కూడా మీరు పాటించండి. సో ఇవి మాత్రం మీరు పాటిస్తే తప్పకుండా మీరు 25 మార్క్స్లో మ్యాక్సిమం స్కోర్ చేస్తారు. ఇక ఇంకొకటి ముఖ్యమైన అంశం ఏంటంటే, మీకు జాబ్ రావడంలో కంపల్సరీగా 25 మార్క్స్ యొక్క డెమాన్స్ట్రేషన్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ డెమో లేనట్లయితే డైరెక్ట్ మెరిట్ ఆధారంగా జాబ్ ఇచ్చేవారు. కాబట్టి ఇది డెమో ఉంది కాబట్టి మీకు ఇంతకుముందు వచ్చినటువంటి రిటర్న్ మార్క్స్కి ఈ డెమో మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. కాబట్టి ఈ డెమో అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీకు జాబ్ రావడమా రాకపోవడం అనేది ఈ డెమోనే కీలకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి డెమోకి ఈ టిప్స్ పాటిస్తూ చాలా మంచిగా ప్రిపేర్ కండి, ప్రజెంటేషన్ చేయండి. సో ఏమేంటి టిప్స్ అనేది ఒకసారి లిస్ట్ చూద్దాం మనం. ద ఫస్ట్ వన్ ఏంటంటే, బీ రెడీ విత్ ఆల్ ది లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. మీకు ఏమైతే మన కమిషన్ వారు అందులో స్పెసిఫై చేశారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఉండండి. వాటికి సంబంధించిన అట్లీస్ట్ ఒక 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ విత్ అటెస్టేషన్ చేసుకుని రెడీగా ఉండండి. అవి రెడీ చేసుకుంటే ఏమంటే మీ మైండ్ అంతా కూడా డెమాన్స్ట్రేషన్ ప్రిపరేషన్ పైన ఫోకస్ పెట్టవచ్చు. సో సెకండ్ ఏంటంటే, ప్రిపరేషన్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ డెమో. ఇక థర్డ్ వచ్చేసి ఫార్మల్ డ్రెస్సింగ్. ఫోర్త్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రొఫైల్ అండ్ CV కరికులం వెయిటే. సో ఫిఫ్త్ వన్ ఎటిక్వేట్స్ ఎట్ ఇంటర్వ్యూ అండ్ డెమో హాల్. సో ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు కానీ మీరు ఎలా ఉండాలి, ఫార్మల్గా ఎలా బిహేవ్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక సిక్స్త్ వన్ డెమాన్స్ట్రేషన్ ఎలా ఎఫెక్టివ్గా చేయాలి, ఏమేమి టిప్స్ మీరు ఫాలో కావాలనేది డిస్కస్ చేద్దాం. ఇక ఫైనల్ వన్ ఈజ్ విజిట్ ఎనీ నియర్ బై రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్.
ఫర్ గెయినింగ్ నాలెడ్జ్. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక సంస్థను విజిట్ చేసి బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 7 టిప్స్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేటివి 12 సర్టిఫికేట్స్ని ఇక్కడ స్పెసిఫై చేశారు. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి. ఈ 12లో కొన్ని మీకు అవసరం లేనివి కూడా ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 12th వన్ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్. మీరు ఒక ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో అప్లై చేస్తే మాత్రమే ఇది అవసరం ఉంటుంది. ఇక 11th అనేది చూడండి, సర్వీస్ సర్టిఫికేట్ హూ ఆర్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ వారికి మాత్రం అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్పెసిఫిక్ కాకుండా మిగతాయి మీకు ఏదైతే ఎలిజిబుల్ ఉన్నాయో అవన్నీ కూడా రెడీ పెట్టుకోండి. ఇవన్నీ రెడీ పెట్టుకుంటే ఏంటంటే మీ ఫోకస్ అంతా కూడా డెమాన్స్ట్రేషన్ ప్రిపరేషన్ పైన పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీ రెడీ విత్ ఆల్ ది రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ విత్ అటెస్టేషన్ అనేది ద ఫస్ట్ వన్. ఇది త్వరగా కంప్లీట్ చేసుకోండి. ఏదైనా షార్టేజ్ ఉంటే వెంటనే తెచ్చుకోండి. దానికి సంబంధించిన ఎటువంటి టెన్షన్ ఉండద్దు. మీరు ఏదైనా సర్టిఫికేట్ లేకుండా వెళ్తే మీ మైండ్ ఎప్పుడు కూడా ఆ సర్టిఫికేట్ గురించే డిస్టర్బ్డ్గా ఉంటుంది. కాబట్టి వీటన్నిటి తొందరగా కలెక్ట్ చేసుకొని రెడీగా ఉండండి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. కమింగ్ టు సెకండ్ వన్, ప్రిపరేషన్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ డెమో. అంటే ఇక్కడ ఇంటి దగ్గర ఏమేమి ప్రిపేర్ కావాలి. చాలామంది నేను సెలెక్ట్ అయ్యాను, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్ తీసుకోవాలనేది కాల్ చేసి అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ నేను కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీ డెమాన్స్ట్రేషన్కి ఏ టాపిక్ తీసుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు కనుక జూనియర్ లెక్చరర్ గురుకుల జేఎల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినట్లయితే మీరు ఇంటర్మీడియట్ నుండి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు డిఎల్ కనుక సెలెక్ట్ అయినట్లయితే డిగ్రీ స్థాయిలోని టాపిక్ని మీరు డెమాన్స్ట్రేషన్కి సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఒక టాపిక్ తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉండాలి. ఫస్ట్ థింగ్, మీరు వెల్ వర్స్డ్గా ఉండాలి. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అండ్ వెల్ వర్స్డ్ ఇన్ దట్ పర్టికులర్ టాపిక్. అది మాత్రమే తీసుకోండి. క్లమ్జీగా మీరు చెప్తే ఎదుటివారికి అర్థం కానిది, క్లిష్టంగా ఉండే టాపిక్ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. అటువంటి వాటిని అవాయిడ్ చేయండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. సో చాలామంది గెస్ట్ ఫ్యాకల్టీ ఇంటర్వ్యూలో బోర్డు మెంబర్ కూడా ఉన్నా నేను. సో చాలామంది బీఆర్ఎస్ టాపిక్తో వస్తారు. వారు ఏమనుకుంటారంటే వచ్చే ముందు మేము చాలా అవలీలుగా చెప్తాం బోర్డు మెంబర్స్ ముందు అనుకుంటారు. బట్ అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా చెప్పాలి అనేది వారికి అర్థం కాదు. కాబట్టి ఇంకొకటి, అవతల వైపు వినేవారికి కూడా ఆ టాపిక్ సరిగా అర్థం కాదు. అటువంటి క్లిష్టమైన టాపిక్స్ను, డిఫికల్టీ టాపిక్స్ని మీరు ఎట్టి పరిస్థితిలో సెలెక్ట్ చేసుకోకండి. చాలా ఈజీగా ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బోర్డులో కామర్స్ ఎక్స్పర్ట్ ఒక ప్రొఫెసర్ ఎనీ యూనివర్సిటీ నుండి రావచ్చు, లేదా సీనియర్ మోస్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కూడా రావచ్చు. సో కాబట్టి మిగతా వారు ఏంటంటే నాన్ కామర్స్ మెంబర్స్ ఉంటారు. ఒకరు మీ సొసైటీ నుండి రావచ్చు, తర్వాత ఒక సైకాలజిస్ట్ కూడా ఉంటాడు. కాబట్టి వాళ్ళకి మన సబ్జెక్ట్ చెప్తే సులభంగా అర్థం కావాలి. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఉండాలి మీరు చెప్పే టాపిక్. అలాంటి టాపిక్ మాత్రమే తీసుకోండి. ఇక ఎన్ని టాపిక్స్ తీసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే టాపిక్ నేను ప్రిపేర్ అయ్యి వెళ్తాను అని అనుకోండి. ఒకే టాపిక్ ప్రిపేర్ అయ్యి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ ఆల్రెడీ మీకంటే ముందు క్యాండిడేట్ కంప్లీట్ చేస్తే అప్పుడు బోర్డు మెంబర్స్ ఏమడుతారంటే గో ఫర్ అనదర్ టాపిక్ అని మీకు అడగడానికి అవకాశం ఉంటుంది. సో అనదర్ టాపిక్ అని అడిగినప్పుడు మీ దగ్గర నెక్స్ట్ ప్రిపేర్ అయినటువంటి టాపిక్స్ లేకుంటే మీ మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. సో కాబట్టి టోటల్ ఇంటర్వ్యూ అనేది ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ 3 టాపిక్స్, అందులో 2 టాపిక్స్ కంపల్సరీ. అకౌంటెన్సీ అంటే ఈ కామర్స్ వారికి చెప్తున్నాను నేను, అకౌంటెన్సీ నుండి ప్రిపేర్ కండి, అది బేసిక్స్ కానీ ఎనీ టాపిక్. ఇంకొక టాపిక్ థియరీ నుండి ప్రిపేర్ కండి. కామర్స్ అని ఉంటుంది ఇంటర్మీడియట్లో, కామర్స్ 1 and 2. డిగ్రీ స్థాయిలో అయితే BOM లాంటి థియరీ సబ్జెక్ట్ ఉంటే అందులో నుంచి ఒక టాపిక్ ప్రిపేర్ కండి. ఇక మ్యాక్సిమం 4 టాపిక్స్ వరకు మీరు రెడీగా ఉండాలి. మరి ఎంత టైం ప్రిపేర్ కావాలంటే మీకు అవకాశం ఇస్తే 40 minutes వరకు కూడా ఎటువంటి నాన్ స్టాప్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఒక క్లాస్ 40 minutes చాలా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అయి ఉండండి. బట్ మీకు ఇచ్చే టైం ఏంటంటే 10 to 15 minutes మాత్రమే. డెమాన్స్ట్రేషన్కి ఆల్మోస్ట్ 5 to 7 minutes వరకు మీకు పర్మిట్ చేయొచ్చు. కానీ మీ ప్రిపరేషన్ మాత్రం 40 minutes సరిపడా ఉండాలి. అది కూడా 3 to 4 టాపిక్స్కు రెడీగా ఉండాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ వన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ది కన్సర్న్ సబ్జెక్ట్. మీరు ఏ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ ఉందనుకోండి, కామర్స్ రిలేటెడ్ కరెంట్ హ్యాపెనింగ్స్ ఏమైతున్నాయో వాటన్నిటి కూడా ఒక పేపర్ పైన నోట్ డౌన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ RBI గురించి కానీ,
లేటెస్ట్ పేటీఎం బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూ కూడా జరుగుతుంది, దానికి సంబంధించి కానీ ఇన్సూరెన్స్ సెక్టార్ కానీ ఫైనాన్స్ సర్వీసెస్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ఎనీ అదర్ ఎకానమీ అండ్ కామర్స్ రిలేటెడ్ ఐటమ్స్ సంబంధించి అన్నీ కూడా ఒక పేపర్లో నోట్ చేసుకోండి. షార్ట్గా నోట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా చాలా ఈజీగా రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, క్విక్ రివిజన్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ కండి. ఇక థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ ప్లేస్ అండ్ డిస్ట్రిక్ట్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంటర్వ్యూకి, మీరు కరీంనగర్ నుంచి వస్తున్నారా, ఆదిలాబాద్ నుంచి వస్తున్నారా, మంచిర్యాల నుంచి వస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. మీ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను మీరు జిల్లా పేరు చెప్పగానే మరి కంపల్సరీ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ ఆర్ ప్లేస్ అనే క్వశ్చన్ మీకు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు సులభంగా చెప్పడానికి ప్రిపేర్ కండి. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అదేంటి, ఎప్పటి నుండి ఉంది, ఏం తయారు చేస్తారని కూడా ప్రిపేర్ కండి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏమేమి ఉన్నాయి, స్పెషాలిటీ టెంపుల్స్ ఏమున్నాయి, డ్యామ్స్ ఏమున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి, ఎక్కడ ఉంది, ఎలా ఉంది, సో తర్వాత సింగరేణి కాలనీస్ ఏంటి, కేశవరాం సిమెంట్ ఏంటి, ఇలాంటి అన్నీ కూడా ఇండస్ట్రీస్ కానీ తర్వాత టెంపుల్స్ కానీ రిజర్వాయర్స్ కానీ డ్యామ్స్ కానీ ఇటువంటి అన్ని స్పెషాలిటీ. తర్వాత హిస్టరీ, శాతవాహనులు కానీ వేములవాడ టెంపుల్ నిర్మించింది ఎవరు, ఇలాంటివన్నీ కూడా మీ జిల్లాకు సంబంధించిన తరోగా ఒక పేపర్ పైన రాసి పెట్టుకోండి. ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా ప్రిపేర్ కాండి. మీ ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు కూడా బాగా చదువుతుండండి. సో దట్ ఈస్ అబౌట్ ది ప్లేస్ అండ్ డిస్ట్రిక్ట్. కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాలెడ్జ్ ఆన్ గురుకులం సిస్టమ్ అండ్ టైప్స్ ఆఫ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ గురుకుల సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, జనరల్ ఎడ్యుకేషన్కి గురుకుల ఎడ్యుకేషన్కి ఏంటి డిఫరెన్స్ అనేది కూడా మీరు ఏది డిఫరెన్స్ చెప్పడానికి రెడీగా ఉండాలి. తర్వాత ఎన్ని రకాలైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దాదాపు 5 రకాలు ఉన్నాయి. మీరు నోటిఫికేషన్లు కూడా వాటిని ఇవ్వడం జరిగింది. ఒకటి ట్రైబల్ వెల్ఫేర్ ఉంది, సోషల్ వెల్ఫేర్ ఉంది, తర్వాత జ్యోతిబా పూలే ఉంది, తర్వాత మైనారిటీ ఉంది, జనరల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా ఉన్నాయి. ఈ విధంగా 5 రకాలైన వాటికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీటి గురించి కూడా వాటి యొక్క సంఖ్య ఎంత ఉంది, స్టేట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు ఈ ఇన్స్టిట్యూషన్లు అనేది కూడా మీరు డాటా సేకరించి రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే మీరు రేపు సెలెక్ట్ అయిన తర్వాత ఈ సంస్థల్లో పనిచేయాలి కాబట్టి వాటి గురించి పూర్తిగా మీకు అవగాహన ఉండాలి. తర్వాత ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది, ఆర్గనైజేషనల్ చార్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇక నెక్స్ట్ వన్ అదర్ కరెంట్ హ్యాపెనింగ్స్ అంటే అదర్ కరెంట్ అఫైర్స్. మన సబ్జెక్ట్ రిలేటెడ్తో పాటు ఇంకేమైనా సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఏమైనా జరిగినాయా ఇటీవల అనేది కూడా మీరు పేపర్ రీడింగ్ ద్వారా వాటిని నోట్ చేసి పెట్టుకోండి. వీటన్నిటి ప్రిపరేషన్తో పాటు మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా థరోగా ప్రిపేర్ అయి ఉండండి. మీరు ఎలా స్టార్ట్ చేస్తారు, మీ పేరుతో స్టార్ట్ చేసి మీ ఏరియా, క్వాలిఫికేషన్స్, మీ ఎక్స్పీరియన్స్, వేర్ యు ఆర్ వర్కింగ్ నౌ, ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు, మీ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఏంటి, మీ అవార్డ్స్ ఏంటి, హానర్స్ ఏంటి, మీరు ఎందులో మీ స్పెషల్ స్కిల్ ఏమైనా ఉందా అనేది కూడా మీరు అవన్నీ కవర్ చేస్తూ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ బ్రీఫ్గా 2 to 3 మినిట్స్లో అంటే 2 మినిట్స్లో కంప్లీట్ అయ్యేట్టుగా సిగ్నిఫికెంట్ పాయింట్స్ మాత్రమే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో కవర్ అయ్యే విధంగా మీరు ప్రిపేర్ కాండి. ఇది కూడా ప్రాక్టీస్తోనే వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేస్తాలే అనుకుంటే పొరపాటు. ముందుగానే ఒక 4 to 5 టైమ్స్ ఇక్కడే మాక్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్, ఇదంతా కూడా ఎందులో ఉండాలంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, బికాస్ టుమారో యు ఆర్ గోయింగ్ టు టీచ్ ద స్టూడెంట్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. దెర్ ఆర్ నో తెలుగు మీడియం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది గురుకులం సిస్టమ్. దేర్ ఫార్ యూ హ్యావ్ టు స్టిక్ టు ది ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. కాబట్టి ఇదంతా కూడా ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే వీళ్ళు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమవుతుంది. అలా అని చెప్పి ఏం టెన్షన్గా ఫీల్ కాకండి. ఎక్కడైనా అవసరమైనప్పుడు మాత్రమే ఇంగ్లీష్ నుండి తెలుగుకి స్విచ్ ఓవర్ కావచ్చు. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ స్టెప్స్ ఫర్ ప్రిపరేషన్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ డెమాన్స్ట్రేషన్. ఏమేమి రెడీగా ఉండాలనేది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇక థర్డ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఫార్మల్ డ్రెస్సింగ్. సో ఐ నీడ్ నాట్ టు టెల్ యూ అబౌట్ డ్రెస్సింగ్, మీకు తెలుసు చాలా బాగా. సో ఫార్మల్గా వెళ్ళండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాలంటే మీకు ఇక్కడ డ్రెస్సింగ్ కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్ను ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే ఒక కంఫర్టబుల్ డ్రెస్ మంచి లైట్ కలర్డ్ ఫార్మల్గా వెళ్ళినప్పుడు అది మనలోని కాన్ఫిడెన్స్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. ఒక 5 to 10% కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అదే అన్కంఫర్టబుల్గా మీరు డ్రెస్ ఉందనుకోండి, సరిగా లేదు, మీకు ఫిట్గా లేదనుకోండి, అది మీలో ఒక డిసప్పాయింట్మెంట్ను క్రియేట్ చేస్తుంది. కాబట్టి
మనం వేసుకునే డ్రెస్ కూడా మనకి హెల్ప్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను ఇంకా బూస్టప్ చేస్తుంది. కాబట్టి ఫార్మల్ డ్రెస్సింగ్ మాత్రమే మీరు యూజ్ చేయండి, వెళ్ళండి. ఇక మెన్ కనుక ఉంటే, సో ఎవరైతే మెన్ అభ్యర్థులు ఉన్నారో మరి టై కట్టుకోవాలి సార్ అంటే మీకు ఇది ఇంతకుముందు అలవాటు ఉంటే కట్టండి, లేకుంటే అవసరం లేదు. సింపుల్గా టక్తో తర్వాత ఫార్మల్ షూతోని డైరెక్ట్గా వెళ్ళండి. సర్టిఫికెట్స్ పట్టుకొని మంచి ఫైల్ తీసుకొని చాలా నీట్గా ఇంటర్వ్యూ హాల్కి వెళ్ళిపోండి. ఇక ఉమెన్ అయితే తెలుసు, మీకు చెప్పనవసరం లేదు. ఇక ఉమెన్కి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఓవర్ మేకప్తో తర్వాత జ్యువెలరీతో ఒక వెడ్డింగ్ హాల్కి అంటే ఒక పెళ్ళి ఫంక్షన్కి వెళ్ళినట్టుగా ఓవర్గా వెళ్ళడానికి ప్రయత్నించకండి. చాలా సింపుల్గా, సింపుల్ యాజ్ పాసిబుల్ అలా రెడీ అయ్యి ఫార్మల్గా మీరు వెళ్తే బోర్డ్ మెంబర్స్ కూడా ఇంప్రెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ మై సజెషన్ ఫర్ ఫార్మల్ డ్రెస్సింగ్. కమింగ్ టు ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రొఫైల్ అండ్ బయోడేటా. సో ఇక్కడ ఒక అబ్జెక్షన్ కూడా ఉంది. అంటే చాలామంది అభ్యర్థులు చెప్తారు మాకు ఎక్కడ కమిషన్ వెబ్సైట్లో స్పెసిఫైడ్ సర్టిఫికేట్స్ అండ్ బయోడేటా ప్రొఫైల్ అని ఎక్కడ ఇవ్వలేరు అనేది మీరు అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. బట్ ఐ అగ్రీ విత్ యూ, ఎక్కడ ప్రొఫైల్ ఉండదు. బట్ టీఎస్పీఎస్సీ వారు అంటే ఏపీపీఎస్సీ మేము ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మాత్రం కంపల్సరీ ముందు రోజే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజే మనం ప్రొఫైల్ తయారు చేసుకుని అంటే బయోడేటా తయారు చేసి కంప్లీట్గా దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ బయోడేటా బేస్ చేసుకునే వాళ్ళు క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉండేవారు. బట్ ఇక్కడ మనకి ఎక్కడ కూడా బయోడేటా కానీ ప్రొఫైల్ కానీ సబ్మిట్ చేయమని ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ అయినప్పటికీ మీరు మీ ప్రొఫైల్ తయారు చేసుకోండి, ఒక బయోడేటాను కంప్లీట్ పర్టికులర్స్తో తయారు చేసుకొని రెడీగా ఉండండి. ఏంటి మరి ఈ బయోడేటాలో ఏం కవర్ కావాలంటే బ్రీఫ్ సమ్మరీ ఉండాలి. మీరు ప్రజెంట్లీ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది, మీ పేరు, మీ ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నారు, పొజిషన్ ఏంటనేది క్లియర్గా మెన్షన్ చేయండి. ఇక ఫాలోడ్ బై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రైట్ ఫ్రమ్ ఎస్ఎస్సి టు కరెంట్ క్వాలిఫికేషన్స్ వరకు ఏముంది, అది ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, అది ఏ ఇన్స్టిట్యూషన్లో చదివారు, పర్సంటేజ్ ఏంటి, అందులో ఏమైనా సిగ్నిఫికెంట్ మీరు టాపరా, కాలేజ్ లెవెలా, డిస్ట్రిక్ట్ లెవెలా, ఇటువంటి వాటిని కూడా మీరు రిమార్క్స్ కాలంలో మెన్షన్ చేస్తూ వీటిని కవర్ చేయండి. ఎక్స్పీరియన్స్, ప్రజెంట్లీ మీరు ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తే దాని ఎక్స్పీరియన్స్ రాయండి. ప్రీవియస్లో ఏదైనా గురుకులలో పనిచేసిన కానీ ఏ లెవెల్లో పనిచేశారు, ఎంతకాలం పనిచేశారు అది మెన్షన్ చేయండి. ఇక అవార్డ్స్ అండ్ హానర్స్, ఏదైనా బెస్ట్ టీచర్ కానీ ఎలాంటి అవార్డ్స్ తీసుకున్న వాటిని కూడా హైలైట్ చేయండి. స్పెషల్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా మీకు, ఈ టీచింగ్తో పాటు ఇంకా అడిషనల్ స్కిల్స్ ఉంటాయి. స్పోర్ట్స్ మెన్ కావచ్చు, సింగర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, తర్వాత మార్షల్ ఆర్టిస్ట్ కావచ్చు, ఇలాంటి వాటి ఏదైనా అడిషనల్ స్కిల్స్ ఉంటే వాటిని కూడా మీ ప్రొఫైల్లో హైలైట్ చేయండి. ఇక రీసెర్చ్ వర్క్, ఏదైనా రీసెర్చ్ వర్క్ చేస్తున్నారా, ఆర్టికల్ పబ్లిష్ చేశారా, ఏదైనా పేపర్లో ఆర్టికల్ పబ్లిష్ చేశారా, ఇటువంటి వాటిని కూడా బాగా హైలైట్ చేయండి. అవి మీకు అడిషనల్ పాయింట్స్ను గెయిన్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్, సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్, మీ ద్వారా ఇన్స్టిట్యూషన్ కానీ సొసైటీ కానీ ఏదైనా కాంట్రిబ్యూట్ చేశారా ఇంతకుముందు అనేది కూడా హైలైట్ చేయండి. ఇంకేదైనా ఇతర సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీ ప్రొఫైల్లో కానీ బయోడేటాలో కానీ హైలైట్ చేయవచ్చు. ఇక చేసిన తర్వాత మీ ప్రొఫైల్ బేస్ చేసుకొని మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక 2 to 3 minutes బాగా ప్రిపేర్ కండి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఒకసారి కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా సార్ కానీ మీ పక్కన ఉన్న కానీ ఎక్కడైనా ఆల్రెడీ డిఎల్ కానీ జేఎల్ కానీ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రజెంటేషన్ ప్రాక్టీస్ చేయండి. ఏదైనా కరెక్షన్ అవసరం ఉంటే వారి నుండి సజెషన్ తీసుకోండి. సో ప్రాక్టీస్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. సో దిస్ ఈజ్ మై సజెషన్. ఈ ప్రొఫైల్ మరి తయారు చేసుకున్న తర్వాత నీట్గా ఒక 2 కాపీలు తీసుకొని ప్రింట్అవుట్ వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈ ప్రొఫైల్ను వారి ముందు పెట్టండి. ఎందుకంటే ఒక బోర్డు మెంబర్ సర్టిఫికేట్ చూస్తారు, ఒక బోర్డు మెంబర్ మీ ప్రొఫైల్ను ఎట్ ఏ గ్లాన్స్ అంటే చాలా షార్ట్ టైంలో మీ ప్రొఫైల్ మొత్తం అతనికి అర్థమైపోతుంది. కాబట్టి ఇది మనకు గుడ్ ఇంప్రెషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఇది కంపల్సరీ కాదు, ఎవరు కూడా మళ్ళీ దీనికి ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఇది ఆప్షన్ మాత్రమే, ఎక్కడ కంపల్షన్ అనేది ఏమీ లేదు. సో బట్ ఇట్ విల్ గివ్ ఎ గుడ్ ఇంప్రెషన్ ఆన్ యూ ఫ్రమ్ ది బోర్డ్ మెంబర్స్. ఇక 5th పాయింట్ ఏంటంటే ఎటిక్వేట్స్ ఎట్ ఇంటర్వ్యూ ఆర్ డెమో హాల్. ఇక డెమో హాల్ ఎంట్రీ ఎలా వెళ్ళాలి, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎంట్రీ ఎలా మర్యాదపూర్వకంగా ఎలా ఉండాలనేది ఇక్కడ 1 or 2 టిప్స్ నేను చెప్పడం జరిగింది, మీకు అందరికి తెలిసి ఉంటుంది. సో ఇక బోర్డు మెంబర్ 3 to 5 members ఉంటారు, కంపల్సరీ మినిమం 3 ఉంటారు, ఇక మ్యాక్సిమం 5 వరకు కూడా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది టైం, ఎన్ని బోర్డ్స్ అనే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది, ఫామ్ చేయడం జరుగుతుంది. ఇక అందులో ఒకరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటారు. ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మేబీ ఫ్రమ్ యూనివర్సిటీస్,
లేదంటే సీనియర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయి ఉండొచ్చు, లేదా సీనియర్ జూనియర్ లెక్చరర్ అయి ఉండి కూడా ఉండొచ్చు. కాబట్టి 3 to 5 మెంబర్స్ ఉంటారు. అందులో ఒక సైకాలజిస్ట్ ఉంటారు, ఒకరు సొసైటీ నుంచి కూడా డిప్యూటీ సెక్రటరీ స్థాయి వ్యక్తి కూడా అందులో బోర్డు మెంబర్ అయి ఉండొచ్చు. ఇక ఇంటర్వ్యూ టైం అనేది డెమో టైం, ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ ప్లస్ డెమో రెండు కలిపి 10 to 15 minutes ఆర్ అప్ టు 20 minutes. 20 minutes టైం ఇచ్చేంత కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే అభ్యర్థుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ఈ టైం అనేది తగ్గవచ్చు. కాబట్టి 10 to 15 minutes అనుకోండి. ఇక మీరు ఎంట్రీ ఎట్లా ఉండాలంటే ఎంట్రీ చాలా డిస్టర్బ్ లేకుండా చాలా ప్రశాంతంగా ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ కాగానే విష్ చేయండి, చాలా స్మైల్తో ఎంట్రీ కండి. మిమ్మల్ని చూడగానే వారు ఏమనుకోవాలంటే ఇతను జాబ్ తీసుకుపోవడానికి వస్తున్న అన్నట్టుగా, ఇంటర్వ్యూ చాలా ప్లెజెంట్గా ఫేస్ చేయడానికి వస్తున్న అన్నట్టుగా వారికి కన్వే కావాలి మీ యొక్క అపియరెన్స్ అనేది. అలా మీరు చాలా హ్యాపీగా టెన్షన్ పడకుండా ఏం అడుగుతారో ఏ క్వశ్చన్ వస్తుందో అనేది మైండ్లో పెట్టుకోకుండా చాలా ప్లెజెంట్గా వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ దగ్గరికి ఎట్లా వెళ్తున్నారో అట్లా ఫార్మల్గా వెళ్ళి కూర్చోండి. ఇక వాళ్ళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వెంటనే సీటు అటు ఇటు ఇట్లా డ్రాగ్ చేయకుండా చాలా సైలెంట్గా కూర్చోండి. అందరికీ విష్ చేయండి. విష్ చేసిన తర్వాత మీ సర్టిఫికెట్స్ని వారికి ప్రజెంటేషన్ చేయండి. ఇంకొక మెంబర్కి మీ బయోడేటా కానీ మీ ప్రొఫైల్ కానీ ప్రజెంట్ చేయండి, చూస్తారు వాళ్ళు. ఇక అప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడగొచ్చు, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ ద్వారా మీకు స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంతా కూడా ఒక 1 to 2 minutesలో బ్రీఫ్గా, మరి ఎలాబరేట్గా కాకుండా బ్రీఫ్గా కన్సైజ్గా మీరు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మన అపియరెన్స్, మన టెన్షన్ అనేది మన ముఖంలో వాళ్ళకి కనపడుతుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా వారందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టారు, మీకు తెలియని క్వశ్చన్స్ ఏం అడగరు. ఎందుకంటే మీరు 3 months నుండి ఎంటైర్ సిలబస్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి నాకు తెలిసి అక్కడ ఉన్న మెంబర్స్ కంటే మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కానీ వారు సీనియర్స్ కాబట్టి వారు గౌరవం ఇవ్వాలి. వారు ఏదైతే వారి మైండ్లో ఉంటుందో ఆ క్వశ్చన్సే వేస్తారు కాబట్టి వాటికి ఆన్సర్ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో భయం అనేది మన ఫేస్లో ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి. మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే మీరు సిలబస్ మొత్తం చదువుకొని రిటర్న్ ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించిన తర్వాతనే మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారు కాబట్టి మీకు చాలా నాలెడ్జ్ ఉందనుకొని ఆ పర్సెప్షన్తోనే మీరు ఇంటర్వ్యూ హాల్కి వెళ్ళండి. కాబట్టి అప్పుడు మీరు చాలా ప్లెజెంట్గా వెళ్ళి అపియర్ కావడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ మై అనదర్ సజెషన్. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే డెమాన్స్ట్రేషన్. ఇక ఎలా డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ చేయాలి? సో నేను టీఎస్పిఎస్సి ఇంటర్వ్యూ, ఏపీపీఎస్సి ఇంటర్వ్యూకి 2004లో సెలెక్ట్ అయ్యాను. అప్పుడు ఏపీపీఎస్సి ఉండేది. బోర్డులో 5 members కూర్చున్నారు. నేను కామర్స్ సబ్జెక్ట్లో అప్పుడు నాకు 4th ర్యాంక్ రావడం జరిగింది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్పుడు ఎలా ఉండే అంటే ముందు రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండే, మన ప్రొఫైల్ అండ్ బయోడేటా అంతా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ డే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇలా ఒకరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్, నెక్స్ట్ డే ఇంటర్వ్యూ. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, నా బయోడేటా సబ్మిట్ చేశాను. నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను చాలా ప్లెజెంట్గా వెళ్ళాను. సో నేను 3 gold medal సాధించడం జరిగింది నా పీజీలో. ఆ 3 gold medal కూడా పట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను ఇంటర్వ్యూకి వెళ్ళి బోర్డు మెంబర్స్కి చూపించి అక్కడ పెట్టేశాను. నేను చూపించగానే నా పైన ఒక రకమైన పాజిటివ్ అటిట్యూడ్ అనేది వాళ్ళు డెవలప్ అయిపోయింది. సో హీ మైట్ బి యూస్ఫుల్ ఫర్ ద సిస్టమ్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. సో అది చూడగానే ఇంకొకటి కూడా మనకు అవకాశం ఉంది. ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్ అనగానే వాళ్ళ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందంటే ఇంకొంచెం డీప్గా ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇటువంటి మీద ఏదైనా అచీవ్మెంట్ ఉంటే వాటిని కూడా తీసుకొని మీరు ఇంటర్వ్యూ హాల్కి వెళ్ళండి. ఇక డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏ టాపిక్ అయితే మీరు చెప్తున్నారో ఆ టైటిల్ను చాలా క్లియర్గా రాయండి. సో కొంతమంది ఓన్లీ బోల్డ్ లెటర్లో రాయాలి, కొంతమంది సెంటెన్స్ కేసులో రాయాలి అనేది మీకు ఎలా వీలైతే అలా క్లియర్గా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయండి, కింద అండర్లైన్ చేయండి. రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇక సెకండ్ ఏంటంటే మీరు బిగిన్ చేసేటప్పుడు ఇంకొకటి బోర్డు వైపు రాసిన తర్వాత కంపల్సరీ మీరు బోర్డు మెంబర్స్ని చూస్తూ ఎక్స్ప్లెనేషన్ చేయాలి. బోర్డు వైపు హాఫ్ నిలబడి, బోర్డుకి ఇటు మెంబర్స్కి హాఫ్ నిలబడుకుని కంప్లీట్గా టర్న్ అప్ అయి ఇటువైపు చూస్తూ చెప్పాలి. సో ఇంకొకటి హ్యాండ్స్ కూడా మీరు రేజ్ చేస్తూ చెప్పడం మంచిది. కాబట్టి మీరు ఇక్కడ ఏంటంటే సజెషన్, బోర్డు మెంబర్స్ కాదు వాళ్ళు కేవలం స్టూడెంట్స్. మీరు మీ పాఠం వినడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అండ్ అజ్యూమ్ దట్ దే డోంట్ నో అబౌట్ ద టాపిక్. మీరు చెప్పే టాపిక్ వాళ్ళకి తెలియదు, మీరు ఇప్పుడు నేర్పిస్తున్నారు అనుకొని మాత్రమే చెప్పండి. ఇక మీ టాపిక్ను బ్యాక్గ్రౌండ్ నుండి స్టార్ట్ చేయండి. సో నేను 2004లో నాకు కూడా అవకాశం వచ్చింది. నాకంటే ముందు క్యాండిడేట్ వరకు యాక్చువల్గా బోర్డు లేదు, ఓవరాల్గా ప్రజెంట్ చేయించారు. నా వంతు వచ్చేసరికి ఏమైందంటే బోర్డు కూడా
అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మార్కర్ బోర్డు అరేంజ్ చేశారు. ఇక నన్ను పర్సనల్ ఇంటర్వ్యూ తర్వాత డెమాన్స్ట్రేషన్ ఇవ్వమని అడిగారు. నేను వెంటనే ఆ మార్కర్ బోర్డు యూజ్ చేస్తూ నేను అప్పుడు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటంటే కామర్స్లో యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనే ఒక టాపిక్ తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. సో వాట్ ఈజ్ అకౌంటింగ్? సో అకౌంటింగ్ ఈజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ అని ఇట్లా స్టార్ట్ చేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరు యూజ్ చేస్తారు, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్, ఇంటర్నల్ యూజర్స్ ఎవరు, ఎక్స్టర్నల్ యూజర్స్ ఎవరు, ఇంటర్నల్ ఎవరెవరు ఉన్నారు అని చెప్పి బోర్డు పైన రాస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పాయింట్ బై పాయింట్. ఇక నా ఇంటర్నల్ యూజర్స్ కంప్లీట్ చేసే వారికి ఇన్ఫర్మేషన్ కన్వే అయిపోయింది. 1 or 2 క్వశ్చన్ రేజ్ చేశారు సబ్జెక్ట్లో, అదర్ దాన్ సబ్జెక్ట్ కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేయడం జరిగింది. సో దాంతో నా ఇంటర్వ్యూ మొత్తం కూడా చాలా ప్లెజెంట్గా కంప్లీట్ చేసి నేను బయటకు రావడం జరిగింది. సో ఇక బోర్డు పైన రాసేటప్పుడు కేవలం కీ పాయింట్స్ మాత్రమే రాయండి. ఇక కొందరు ఎలా ఉంటుందంటే ఇక బోర్డు వైపు తిరిగి బోర్డుకే పాఠం చెప్తున్నట్టుగా రాస్తుంటారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సో ఏంటంటే మీరు ఏదైనా కీవర్డ్ మాత్రమే రాసి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా బోర్డు మెంబర్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే మీ కాన్సెప్ట్ ఎలా ఉంది, నాలెడ్జ్ ఎలా ఉంది, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది ఎలా స్టార్ట్ చేస్తున్నారు, అంటే స్టూడెంట్స్ కన్వే చేస్తున్నారా లేదా అనేది వారు వెరిఫై చేస్తారు. కాబట్టి మీరు కంపల్సరీ క్లియర్గా కాన్సెప్ట్ను క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి. కాబట్టి కీ పాయింట్స్ మాత్రమే అండి. ఎంతసేపు బోర్డు మీదే రాస్తూ మనకి ఇచ్చిన టైం అంతా కూడా అటు తిరిగి బోర్డు అంతా ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఓన్లీ కీ పాయింట్స్, గుడ్ ఎక్స్ప్లెనేషన్. మీరు చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదానికి ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జాంపుల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. మన విద్యార్థులు చెప్పేటప్పుడు కాన్సెప్ట్ని అర్థం చేయించడానికి ఎగ్జాంపుల్ని కూడా వాడతాం. కాబట్టి ఎగ్జాంపుల్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉండండి. ఇక లుక్ ఎట్ ద బోర్డ్ మెంబర్స్ వైల్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఇప్పుడే చెప్పాను మీకు. ఇక బోర్డు మెంబర్స్ మీరు స్టూడెంట్స్ అనుకొని మాత్రమే చెప్పండి, అప్పుడే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. వారు ఏదో అడుగుతారో, ఏ క్వశ్చన్ అడుగుతారనే భయంతో చెప్పకండి. మీరు చెప్పే టాపిక్ నుండి డీపర్గా క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి, వాటిని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అందుకే మీరు తీసుకునే టాపిక్ చాలా సులభంగా ఉండాలి, నాన్ కామర్స్ మెంబర్స్ కూడా అర్థమయ్యేటట్టు ఉండాలి, క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలిగేటట్టుగా ఉండే టాపిక్ని మాత్రం మీరు చూజ్ చేసుకోండి. సో దట్ ఈస్ ది అనదర్ ఇంపార్టెంట్ సజెషన్. ఇక ఆన్సర్ ద క్వశ్చన్స్ క్లియర్లీ అండ్ బీ ప్రిసైజ్. క్వశ్చన్ అడిగినప్పుడు క్లియర్గా, స్ట్రేట్గా, కరెక్ట్ బీ ఫిట్టింగ్ ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఏదో డొంక తిరుగుడుగా అటు ఇటుగా తిరుగుతూ టైంపాస్ చేసినట్టుగా మోర్ ఎక్స్ప్లెనేషన్ ఉండద్దు, అలాగని ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ ఆన్సర్ కూడా ఉండద్దు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్, ప్రిసైజ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఇక వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు స్టాప్ అని చెప్పేస్తారు, అప్పుడు మనం వచ్చేస్తాం. ఏంటంటే ఒక్కటి మర్చిపోతాం, అక్కడ మనం బోర్డు పైన రాసింది మర్చిపోయి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, డస్టర్ తీసుకొని మీరు ఏదైతే రాశారో బోర్డు పైన దాన్ని క్లియర్గా రబ్ చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ కూర్చోండి. మీకు ఆల్ ది బెస్ట్ చెప్తారు వాళ్ళు, చాలా ప్లెజెంట్గా ఉంటారు. అప్పుడు మాత్రం మీరు బయటకు వచ్చేసేయండి, చాలా హ్యాపీగా బయటకు రండి. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ డెమాన్స్ట్రేషన్. సో ఇక్కడ ఇవన్నీ టిప్స్ కూడా పాటిస్తూ మీరు ఎప్పుడైతే, ఇంకొకటి ఏం చెప్పాలంటే, మీకు ఎప్పుడైతే థరోగా ప్రిపేర్ అవుతారో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి. కొంచెం డౌట్ఫుల్గా అది నేను చెప్తానా లేదా, మరి ఇంగ్లీష్ మీడియం అనేది భయము అనేది ఒకటి మీ మైండ్లో ఉంటే అది మీ టోటల్ ఇంటర్వ్యూను నర్వస్గా చేస్తుంది, డిసప్పాయింట్ చేస్తుంది. కాబట్టి బాగా ప్రిపేర్ అయితే, ఎంత ఎక్కువగా ప్రిపేర్ అయితే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అంత ఎక్కువగా పెరుగుతుంది, మీ డెమో కూడా అంత బాగా చెప్పగలుగుతారు. కాబట్టి భయం అనేది మొత్తానికి తీసేయండి, కాన్ఫిడెంట్గా వెళ్ళండి, కాన్ఫిడెంట్గా చెప్పండి, మంచి స్కోర్ గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే టిప్, విజిట్ ఎనీ నియర్ బై ఆర్ఈఐ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. మీ దగ్గరగా మీరు జూనియర్ లెక్చరర్ ఇంటర్వ్యూకి ఎంపికైనట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి ఒక జూనియర్ కాలేజ్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ విజిట్ చేసి ఒక 1 or 2 hours విజిట్ చేయండి. ప్రిన్సిపల్ గారిని కలవండి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ కలవండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, అది ఎలా పనిచేస్తుంది, మార్నింగ్ టు ఈవినింగ్ ఏముంటాయి, టైం టేబుల్ ఎలా ఉంటుంది, వర్కింగ్ అవర్స్ ఏంటి అనేది మొత్తం కూడా తెలుసుకోండి. సర్వీసెస్ ఏంటి, విద్యార్థులకు ఏమేమి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు, కరిక్యులర్, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ ఏంటి అనేది మొత్తం కూడా తెలుసుకోండి. వారి యొక్క సజెషన్ కూడా తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ మంది సజెషన్ తీసుకుంటేనే మనకు వాల్యూ ఇన్పుట్స్ అనేవి వస్తాయి. కాబట్టి అలా విజిట్ చేసి కొంత స్పెండ్ చేయండి, దాంతో మీకు సిస్టమ్ గురించి పూర్తిగా తెలుస్తుంది. సో అండర్స్టాండ్ ద సిస్టమ్ బీయింగ్ అడాప్టెడ్. ఎటువంటి సిస్టమ్ను వాళ్ళు అడాప్ట్ చేస్తున్నా కూడా మీకు అర్థమైపోతుంది. ఇక స్టాఫ్ నుండి కానీ ప్రిన్సిపల్స్ నుండి కానీ
అవసరమైన సజెషన్ కూడా తీసుకోండి. మీ డౌట్స్ ఉంటే కూడా వాటిని క్లారిఫై చేసుకోండి. సో ఈ విధంగా ఈ 7 టిప్స్ని కనుక మీరు పాటిస్తే తప్పకుండా 25 మార్క్స్ డెమాన్స్ట్రేషన్లో మ్యాక్సిమం స్కోర్ చేయడం ద్వారా మీరు జాబ్ సాధిస్తారని నేను అనుకుంటున్నాను. దాని గురించి ఈ సజెషన్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఇక ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇక కంపల్సరీ బీ పాజిటివ్, ఎందుకంటే డోంట్ బిలీవ్ ఇన్ రూమర్స్. చాలామంది రూమర్స్ క్రియేట్ చేస్తారు, ఇది ఇలా అలా అంటారు. అటువంటి ఏమి కూడా నమ్మకండి. ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. ఇక ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ ఆల్వేస్ మీ వెనకాలే ఉంటుంది. మీకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడు నేను ప్రయత్నం చేస్తుంటాను. ఇక ఎవరైతే ఈ ఇంటర్వ్యూలో ఎంపిక కాలేరో వారు కూడా ఏమి డిసప్పాయింట్ కాకండి. మనం మళ్ళీ ఒక ప్లాన్ చేద్దాం. ఇంకెలా హై స్కోర్ సాధించాలి, జాబ్కి ఎలా సెలెక్ట్ కావాలనేది మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేసి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే 2025-26లో వేల మంది రిటైర్ అయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి మళ్ళీ వేకెన్సీస్ చాలా ఎరైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు మళ్ళీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. వాటికి సంబంధించి మళ్ళీ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సో మీకు జాబ్ వచ్చేంత వరకు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ ఈవెంట్ అని ఉంటుంది, ముఖ్యంగా కామర్స్ సబ్జెక్ట్లో. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. 1:2 రేషియోలు ఎవరైతే ఎంపికయ్యారో వారికి మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్ చెప్తూ, ఈ టిప్స్ అన్ని పాటించి మీరు ఇంటర్వ్యూను విజయవంతంగా ముగించుకొని జాబ్తో తిరిగి వస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.